హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూసిన వారు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి. ఈరోజు నేను చేస్తున్న కర్రీ ఏంటి తెలుసా? బంగాళదుంప ఇంకా గుడ్డు అండి. ఇది మనం అంటే దీంట్లో చారు కానీ పప్పు కానీ ఏది ఉండాల్సిన అవసరం లేదు. మా పాప కోసం చేస్తున్నాను. దానికోసం వేరే గుడ్లు తీసిన తర్వాత మళ్ళీ నేను కొంచెం కారం కట్టేస్తున్నాను. చూడండి, ఈ పొటాటో అనేది నేను కొంచెం స్మాష్ చేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే కొంచెం గ్రేవీ మనకి ఎక్కువగా కావాలి అని అంటే అలా చేసుకుంటే గ్రేవీ ఎక్కువగా వస్తుంది. పొటాటో ముందే ఉడకబెట్టుకొని అవి చిన్న చిన్న ముక్కల్లాగా నేను అంటే చేతితోనే ఇలాగ విరగొట్టుకున్నాను అనమాట. అక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసాను. అది వేపిన తర్వాత టమాటా వేసాను. వేసిన తర్వాత అది మొత్తం అంతా బాగా స్మాష్ అయిన తర్వాత ఉప్పు కారం పసుపు కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాను. ఇంకా దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకున్నాను, అంతేను. ఇంకా నేను స్మాష్ చేసిన పొటాటో మళ్ళీ ఇంకా ముక్కలు చేసింది అవన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మరిగిన తర్వాత